హాయ్ అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రామ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి మరియు కొత్తిమీర. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల మష్రూమ్ ముక్కలు త్వరగా మగ్గుతాయి. మనం మూత పెట్టుకొని మష్రూమ్ ముక్కలు మగ్గించుకోవడం వల్ల ఈ విధంగా మష్రూమ్లోంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి. అప్పుడు కొంచెం అందులో ధనియాల పొడి, కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేవి కర్రీకి బాగా పడతాయి. ఓ 2 నిమిషాలు మష్రూమ్ ముక్కలు మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మష్రూమ్ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వాటర్ పోసే క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా కర్రీ అంతా దగ్గరికి ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసిన కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.